ప్రార్థన చేశాడంట, దేవా నాకు బాల్యం ఇచ్చావు, బాల్యం అనేది ఇచ్చావు, సంతోషం, బాగుండేవాడిని, ఆడుకునేవాడిని. సడన్గా 12 ఏళ్ళు రాగానే నీ బాల్యం తీసేస్తున్నారా అని బాల్యాన్ని తీసేసావు, టీనేజ్లోకి నడిపించావు. 13, 14, 15, 16, 19 వరకు టీనేజ్లో ఉన్నాను కదా అని బాగానే ఉన్నాను అనుకుంటే, టీనేజ్ని కూడా 20 రాగానే ఇక నీకు టీనేజ్ వద్దురా అని చెప్పి ఏం తీసేసావు, టీనేజ్ని తీసేసావు, యవనంలోకి నడిపించావు. 20, 21, 25, 30 వరకు వచ్చినప్పుడు యూత్లో యవనస్తులుగా ఉన్నాను కదా అనుకుంటే, మరి యవన కాలాన్ని కూడా ఏం చేసావు, నెమ్మదిగా 35 వచ్చాయి, ఇంకా చాలురా అని చెప్పి మధ్య వయసుకు వచ్చేస్తున్నావు అని చెప్పి యవనాన్ని కూడా తీసేసావు. 40లోకి అడుగు పెట్టించావు. మరి అన్నీ ఇస్తున్నావు, తీసుకుంటున్నావు. 40 ఏళ్ళ తర్వాత మధ్య వయసు అనుకున్నాను, 50, 56 మరి వచ్చేసరికి ప్రభువా ఇంకా ఆ యవనతనము మధ్య వయసు కూడా నేను తీసేసి కొంచెం తేడాగా, అంటే పెద్దవాడు అవుతున్నామని నువ్వు అర్థం చేసుకునేలాగా, తల నెరిసిపోయేలాగా, తర్వాత కొంచెం మార్పులు వచ్చేలా చేశావు. ప్రభు ఇన్ని చేస్తున్నావు, మరి అన్నీ ఇచ్చావు, తీసుకుంటున్నావు, మరి భార్య నుంచి తీసుకోవేంటని అడిగాడట. అప్పుడు దేవుడు అన్నట్ట, మరి బుద్ధిహీనుడా, నీకు తోడుగా ఉండడానికి భార్యని ఇచ్చాను, భార్యకు తోడుగా నువ్వు ఉండాలని ఇస్తే నిన్ను భార్యని తీసేయమంటావేంట్రా, మాయరోగం వచ్చిన వాడు అన్నాడట. కొంతమందికి ఇదే మాయరోగం, లోకాన్ని చూసి, లోక పోగొట్లు చూసి జీవితాలను బోతలు వేసుకున్నవారు ఎంతోమంది, ఆత్మీయ జీవితాన్ని కరప్ట్ చేసుకునేవాళ్ళు. పోయేదాకా దేవుని మార్గంలో ఉండండి అయ్యా, పరలోకం చేరేదాకా దేవుని పద్ధతిలో బతకండి, దేవుడు పెట్టిన మార్గాలు విడవకండి. ఒక ఆవిడ ఒక కుటుంబంలో జరిగింది, ఒక అతను తన ఆఫీస్కి